అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ షర్మిల గారికి వైసీపీ నాయకులకి మాటల యుద్ధం అనేది జరుగుతుంది. దేంట్లో అంటే ఆస్తి విభేదాలు ఏదైతే వచ్చాయో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా షర్మిల గారికి, ఇది ఏ విధంగా ఇంకెన్ని రోజులు ఇది ఇలాగే నడుస్తుంది అంటారు? ఎస్ అంటే పాపము ఇప్పుడు నీకు కడుపు మండిందమ్మా, నీకేదో పరిస్థితులు బాగాలేవు, కాకుంటే స్వయంకృతాపరాధం అయితే నువ్వు ఎవరికి చెప్పుకోలేవు, నీలో నువ్వు మదన పడిపోతావు. కానీ నువ్వు మీ అన్న వల్లనో మీ తండ్రి వల్లనో ఎవరి వల్ల అయినా బాధపడి ఉంటావు. తద్వారా ఒకరోజు నీలో నువ్వు నలిగిపోకుండా చెప్పుకుంటావు, అన్న ఈ మాదిరి నాకు ఈ మాదిరి అన్యాయం జరిగింది కదన్నా, నానిచ్చిన ఆస్తులు అన్నీ నువ్వే తీసేసుకుంటువి, దాంట్లో పలానా రావాల్సి ఉండే, అది కూడా అంటే పలానా రావాల్సి ఉండదని కూడా ఇక్కడ మార్జిన్ మనం వేల విషయంలో కూడా బాధలు పడుతున్నారు, వందలలో కూడా కొట్లాడుకుంటున్నారు ఈ జనరల్ పబ్లిక్లో చాలా చోట్ల. అది ఇగో వరకు పోతుంది మ్యాటరు. అయితే ఏకంగా కోట్లు, ఏ 200 కోట్లు 300 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే సరస్వతి సిమెంట్స్ కావచ్చు, లేదా బెంగళూరు యలహంక ప్యాలెస్ ఉన్నటువంటి ఆ స్థలం కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో అంటే లైఫ్ టైం ఒక్కసారి మనం జగన్ గారికి భయపడి వదిలేసామంటే ఇంక లైఫ్లో మనకు అది రాదు, ఇంక నెమ్మదిగా వాళ్ళ హస్తగతం అయిపోతుంది అన్నప్పుడు ఇట్స్ ద రైట్ టైం టు స్ట్రైక్ ఇట్ ఆన్ అని, నాకు కావాల్సిందే అని ఒక సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, నాది కాని దానికోసము నేను ₹1,00,00,000 నాకు అవసరం లే, కానీ నాదైతే ₹1 వదిలేదేలే అన్నట్టు సంథింగ్ సాహసం అనేటువంటి మూవీలో గోపిచంద్ గారి దగ్గర డైరెక్టర్ డైలాగ్ చెప్పారు. అట్లా షర్మిల గారు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడుతున్నారు ఇవాళ. అది కాస్త రోజుకొక ఇష్యూని అడ్రస్ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలానా వ్యవహారంలో తప్పు రూట్లో నడుస్తుంది అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ, లేదా ప్యారలల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీడికి అన్యాయం చేస్తున్నారో అదేవిధంగా ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో ఒక ప్రతిపక్షంగా ఏదైతే అసెంబ్లీకి పోకుండా ఈయనేదో ప్రెస్ మీట్లు పెట్టి రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి చేస్తున్నాడో, సరైన ప్రతిపక్షం కానీ సరైన విపక్షం కానీ ఉండింటే రాష్ట్ర ప్రజలకి ఈ మాదిరి అవస్థ ఉండదు కదా. ఇది ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షము వీళ్ళు ఈ రూట్లో తప్పు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పినప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వెసులుబాట్లు ఉంటాయి. అరే పబ్లిక్లో కూడా డౌట్ వస్తే, లేదా పబ్లిక్లో కూడా రేపు ఈ వాదనగా వస్తే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాము, ఎస్ పలానా ప్రతిపక్షం చెప్పింది కూడా మంచి మాట కదా అని చెప్పి సవరణలు పాడు చేసుకుంటా ప్రభుత్వాలు ముందుకెళ్తానే ఉంటాయి. అది ఆ విధంగా ప్రభుత్వాలు కానీ ప్రజలు లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఆ విధంగా జోడిద్దులు మాత్రం ముందుకెళ్లాలా, తద్వారా ప్రజలు బాగుపడాలనేది మెయిన్ థీమ్. ఆ మాత్రం షర్మిల గారు ఆవిడ పడేటువంటి కష్టం పడుతున్నారు. ఈ క్రమంలో జగన్ గారి పైన గత 10 రోజుల నుంచి కూడా ఆవిడ ఉన్న మాటలు ఓపెన్గా చెప్తున్నారు. ఏమన్నారు, విజయమ్మ గారు స్వయంగా తన చేతులతో లేఖ రాసింది అని చెప్తే, ఆ విజయమ్మ గారిని మీరు ఎంత హెరాస్మెంట్ పెట్టారో, విజయమ్మని టార్చర్ పెట్టారో, అసలు విజయమ్మ లేఖ రాసిందని గ్యారంటీ ఏంది అన్నారు. స్వయంగా ఇదే మాటకి షర్మిల గారు ఏమన్నారంటే, నేను ఆ లేఖ రాశానో లేదో అనేది ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి విజయమ్మ గారు ఒప్పుకుంటారు, నేను మా చెల్లికి అన్యాయం చేయలేదని మీ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ఒప్పుకోమనండి అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడే వచ్చింది ఆ మాట. ఎందుకు వచ్చిందంటే, అంతకు ముందు రోజున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను సూసైడ్ బాంబర్ని, వైసీపీలో నేను జగన్ గారి కోసం ఎంత దూరం వెళ్తానో, ఎందుకమ్మా షర్మిల గారు జగన్ గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, జగన్తో మీకేం పని అంటున్నారంటే, అయ్యా దెబ్బతినింది నువ్వు కాదు, స్వయంగా జగన్ గారు సొంత చెల్లైనటువంటి షర్మిల గారు దెబ్బతిన్నారు. ఆవిడ వాళ్ళ అన్నకి చెప్పుకుంటున్నారు. ఆవిడ గురించి పక్కన పెట్టండి, స్వయంగా సొంత కన్న తల్లి జగన్ గారికి, జగన్ బాబు ఇది తప్పు బాబు, షర్మిల గారు ఆవిడేదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, ఒక సీటు వచ్చేది లేదు సచ్చేది లేదు, పాటలు పడి కష్టం పడి ఏమన్నా ఒకవేళ దశగా తిరిగితే ఆవిడ రాజ్యసభకు పోతాదేమో, నీ జోలు రాదు బాబు, ఆ పాపకు షర్మిల పాప అని వాళ్ళు పిలుచుకుంటారు, షర్మిల పాపకు రావాల్సినటువంటి ఆస్తులు ఇచ్చేయిన ఆయన అని చెప్పేటువంటి స్కోప్ కూడా ఆవిడ దగ్గర లేదంటే ఎంత నరకేతన. తల్లిగా కొడుకుతో మాట్లాడేటువంటి హక్కు లేదా, లేకుంటే అధికారం లేదా, ఆ స్వేచ్ఛ లేదా, దాన్ని ఎవరు అడ్డపడుతున్నారు? జగన్ గారికి, అదేవిధంగా విజయమ్మ గారికి. తల్లి కొడుకు మధ్య ఉన్నటువంటి ఒక చెప్పలేనటువంటి శక్తి ఎవరని మీరు భావిస్తున్నారంటే ఆ క్వశ్చన్ కూడా కామెంట్ రూపంలో కూడా చెప్పగలుగుతారు ఎవరు అనేది కూడా. సో ఎవరో మన జీవితాల్లోకి వస్తారు, వాళ్ళు అడ్డపడతారు, జీవితాలను నాశనం చేస్తారు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత పొరపాచాలు వచ్చాయి తల్లి కొడుకు మధ్య కూడా. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య యాక్సెస్ లేదు కాబట్టే కదా ఆవిడ బహిరంగ లేఖలు విడుదల చేస్తున్నారు. విడుదల చేసినా కూడా దున్నపోతు పైన వర్షం పడిన చందన కనీసం పలకరించకపోగా, కనీసం స్పందించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ ఏ విధంగా అయితే షర్మిల గారిని గతంలో వర్ర రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తితోనూ, రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తితోనూ, ఇంకా బోరగడ్డ అనిల్ అంటోళ్ళతోనూ రకరకాల వాళ్ళతో ఆవిడ పైన దూషణ పర్వాలు నడిపించారో, అదే మాదిర ఇప్పుడు విజయమ్మ పైన పడింది అదే బ్యాచ్. వైఎస్ఆర్ కన్నా బతికుండింటే ఏదన్నా ఇటువంటి జరిగేటి అమ్మా.
వైఎస్ఆర్ గారు ఆ విధంగా ముందల ఒక పావురం వాళ్ళ వైట్ అండ్ వైట్లో నడుస్తూ ఉంటే జగన్ గారు ఆకులో ఆకునై అనేటువంటి సాంగ్ ఎట్టయితే ఉంటుందో ఆ మాదిర చేతిలో చెయ్యేసుకొని అంత అమాయకంగా ఏడాడనో దూరంలో నడుస్తా సిగ్గుపడతా నడిచేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆస్తి కోసం మరి తల్లిని అనే అంత దిగజారిపోయాడా జగన్? నీ మనస్తత్వం నాకెట్ట తెలుస్తుంది, నా మనస్తత్వం నీకెట్ట తెలుస్తుంది? ఏ పుట్టలో ఏ పాము ఉందో స్వయంగా సొంత తల్లి బహిరంగ లేఖలు విడుదల చేస్తే కానీ మనకు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సహజ నైజం ఏంటంటే గతంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అంటే జగన్ గారికి ఆ కుటుంబానికి హ్యాడ్ కోర్ అభిమానం అనమాట ఆదినారాయణ రెడ్డి ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్వయంగా చెప్పారు కనీసము టీ కూడా ఇవ్వనంత రిజర్వ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు, అంత రిజర్వ్డ్. అటువంటి మనిషి మనకేదో చేస్తాడనుకుంటే అది అబద్ధం అవుతుంది తప్ప మరొకటి కాదు. సొంత తల్లికి పట్టేడన్నా పెట్టలేని వాడు పిన్న తల్లికి బంగారు గాజులు కొనిస్తానంట. రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ ఈయన తీర్చేస్తానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చెల్లికి తల్లికి దిక్కు లేక చెల్లికి తల్లికే దిక్కు లేదు. ఇప్పుడు 263 సీట్లు అవుతున్నాయి. యాక్చువల్గా ఏది మన 150 సీట్లు కాస్త అతి త్వరలో అంటే 2029 ఎలక్షన్స్కి 263 ఎమ్మెల్యే సీట్లు అవుతున్నాయి. తల్లికి ఒక సీటు చెల్లికి ఒక సీటు ఇవ్వచ్చు. 33% ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ సవరణలో అన్నీ చేశారు. మహిళలకు పలానా రిజర్వేషన్ ఉండాలని చెప్పి. ఇది అద్భుతమైన అవకాశం. ఎప్పటికైనా తల్లిని చెల్లిని పక్కకి తీసుకో, ఎంత స్ట్రెంత్ అవుతావు ఒకసారి చేసి చూడు. స్త్రీ అంటే ఆది పరాశక్తి అని ఎట్ట పిలుస్తారో వాళ్ళని పక్కన పెట్టుకుంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళ ఆస్తులు కూడా ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. ఈ గ్యాప్లో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు షర్మిల గారికి మధ్య జరిగింది ఏంటంటే ఈవిడ కడుపు మండి ఎవరెవరో కుక్కల్ని నా పైకి పంపిస్తున్నారు, కావాలని కుక్కల దగ్గర మాట్లాడిపిస్తున్నారు అని చెప్పి ఆవిడ అనింది. వచ్చి నాతో మాట్లాడు అని చెప్పి ఈయనకి డైరెక్ట్ వార్న్ చేయడం జరిగింది, డైరెక్ట్గా చెప్పింది. అయితే ఈ గ్యాప్లో అవునమ్మా నేను కుక్కనే, విశ్వాసం ఉన్న కుక్కనే అని చెప్పి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మాట్లాడడం ఒకటి. తద్వారా అంటే ఇప్పటికీ జగన్ గారు స్పందించలేదని చెప్పి ధైర్యం అంటే తప్పు చేయలేదు కాబట్టి షర్మిల గారు మళ్ళీ మీడియా సమావేశంలో మరో మాట మాట్లాడినారు. దానికి స్పందిస్తూ మాజీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుంది, జగన్ గారి చెల్లివి కాబట్టి నీ రోజులు మేము ఆగినాము, ఇంకా మా కథ ఎందుకు చూపిస్తాము, నీ పైన బూతులు గీతులు ఎట్టుంటాయో చూపిస్తామని చెప్పి స్వయంగా షర్మిల గారు ధమ్కి ఇవ్వడం ఒకటి. ఈ విషయంలో నాకు ఒక డౌట్ సార్, అంటే ఏంటంటే ఇప్పుడు షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళిద్దరు పర్సనల్, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది కంపల్సరీ. అది ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే మనది అన్నప్పుడు మనం బయటికి చెప్పం 100%. అలాంటప్పుడు మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చి వీడి మీద ఇంత దూషణ చేస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అంటారా? ఇప్పుడు 1992-1993లో సంథింగ్ సుజుకి కంపెనీ అనుకుంటాను, దాని షేర్లు కాస్త ఒక సింగిల్ షేర్ 12 రూపాయలు ఉండేది. తీరా తిప్పికొట్టి 2012-2014 సమయానికి ఆ ఒక్కొక్క షేర్ వాల్యూ 6,000 రూపాయలు అయిపోయింది. అంటే ఎవరు అదృష్టం ఎట్టుంటుందో మనం చెప్పలేం. ఇప్పుడు జగన్ గారు కొంచెం వెనకబడి ఉన్నారు, వాస్తవం అది. ఈ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తున్నారు జగన్ గారి పార్టీ పైన. జగన్ గారికి ఏదన్నా సరే చిట్టుకున్నా కూడా అయ్యి మా జగన్ అన్న అంటావా అని చెప్పి జగన్ గారి కంట్లో పడ్డానికి ఈ టైంలో నేను ఏ విధంగా అయితే 12 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పానో ఆ మాదిర ఆయన భయాందోళనలో ఉన్నాడు కాబట్టి, నెక్స్ట్ పార్టీ అధికారంలోకి రాదు అనే భయాందోళనలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. మాటల రూపాయి ఖర్చు లేదు కాబట్టి వీళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటా పోతున్నారు తప్ప మరొకటి కాదు. ఏదేమైనా కూడా ఓపెన్గా ఒక సగటు మనిషిగా జగన్ గారి దగ్గర వాళ్ళ తల్లికి కన్నా యాక్సెస్ ఉంటే ఆవిడ చెప్పినట్టు ప్రేమ రాగాలు ఆప్యాయతలు అనుబంధాలు అన్నీ కన్నా ఉంటే వాళ్ళిద్దరి మధ్య బహిరంగ లేఖలు రాసుకునేటువంటి ఈ ఆవశ్యకత వచ్చిండేది కాదు. ఏ తల్లి కూడా ఏ కొడుకుని రోడ్డుకి ఎడ్చాలని ఎప్పుడు అనుకోదు. ఆవిడ కన్నీటి పర్యంతమై కడుపు మండినది కాబట్టి స్వయంగా జగన్ గారి దగ్గరికి పోతే ఆయన ఏ విధంగా తెడతాడో మనకేం తెలుసు. మన చంద్రబాబు గారినే మనం మీడియా సమావేశాలు పెట్టి ఎట్టన్నాడో తెలుసు కదా, ముసలోడు గిసులోడు అది ఇది అని చెప్పి. సేమ్ బాబు గారి వయసు మాదిరే కదా వాళ్ళ తల్లి కూడా. వాళ్ళ తల్లిని ఆ మాత్రం అనగలుగుతావా? ముసిల్ది అండర్ నువ్వు గ్యారెంటీ ఇవ్వగలుగుతావా? జరుగుతాను నీ వ్యవహారం ఇదేమా. సో స్వయంగా ఆయన్ని ఫేస్ చేసేటువంటి శక్తి లేక బహిరంగ లేఖల రూపంలో ఆవిడ చెప్పుకుంటాను తప్ప ఎటు రెండో విషయమే కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.